నమస్తే. వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. మనం ప్రతి నెల కూడా మాస ఫలితాలు తెలుసుకుంటూ ఉంటాం. గురువుగారు లక్ష్మీనారాయణ గారు మాస ఫలితాలు, రాశి ఫలాలు పూర్తి వివరంగా చెప్తున్నారు. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28 వరకు కూడా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గురువుగారు మనతో పాటు ఉన్నారు. అన్ని రాశుల వాళ్ళు కూడా వారి వారి రాశి ఫలాల గురించి తెలుసుకోండి. ఇంకా మీకేమైనా సందేహాలున్నా, మీకేమైనా పరిష్కారాలు కావాలన్నా కూడా గురుగారి ఫోన్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన పరిష్కారాలు, మీకు కావాల్సిన పూజా విధానాలు కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు గురువుగారితో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు మనం 12 రాశుల గురించి ఎప్పుడు మాట్లాడుకుంటున్నట్టే ఈ నెల కూడా ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి తెలుసుకుందాం గురుగారు. చెప్దాం. మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. వాటి గురించి మనం ముందుగా చెప్పుకోవాలి. కొత్త సంవత్సరానికంటే ముందు మరి 6 గ్రహాలు ఒక చోట చేరుతున్నాయి. మార్చి 30వ తారీఖు రోజున శని 2 సంవత్సరాల 6 మాసాలు పూర్తి చేసుకొని మీనరాశిలోకి శని వస్తున్నాడు. అప్పుడు మొత్తం 6 గ్రహాలు ఒక చోట చేరుతున్నాయి. ఈ 6 గ్రహాల యొక్క ప్రభావం చాలా గందరగోళంగా ఉండవచ్చు. అయితే నాకు బాగుంటుంది, అవతల వాళ్ళ బాగుండదు, లేకపోతే నీకు బాగుంటుంది, ఇంకోటి బాగుండదు అని రకరకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఎట్లా ఉన్నది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎట్లా ఉంటుంది అంటే, మామూలుగా దీపావళి వచ్చిందండి, బాంబులు కాలుస్తున్నారు. ఒక బాంబు కాలుస్తాడు. వాడు ఏం చేస్తాడు, బాంబు వాళ్ళ కాడికి తగలకూడదని కాలుస్తాడు. అది సురుసురు అంటుంది, ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత చల్లారిపోయింది అని వీడు మళ్ళీ తెల్లి అగ్గిపోయి పెడతాడు. ఇది కాలి లోపల దమ్మని పేరు వీడి మొహం వెళ్ళిపోతుంది. అదేమన్నా వాడి మొహం కాల్చుకోవాలేమన్నా కాల్చాడా? లేదుగా. అది కాల్చాలి, ఆనందం. అది చల్లారిపోయింది, కాలుద్దామని కాల్చాడు. సరే, వాడి గాలితే గాలిందండి. పక్కన ఇంకో 2 పిల్లలు ఉంచున్నారు. అది వాళ్ళకు కూడా రగులుతుందిగా. ఇప్పుడు వాడి కర్మ బాగుండకపోవటం చేత వాడికి కాలుతుంది. కాబట్టి వాడు చెప్పుకుంటాడు, అయ్యా దీపావళి రోజు నువ్వు మందులు కాల్చబాగరా, నీ గ్రహస్థితి బాగాలేదు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని నేను చెప్పాను అనుకోండి. వాడు అశ్రద్ధగా చేసి దీపావళి రోజు మందులు కాల్చినటువంటి ఏ మతం వాడు లేడు. అన్ని మతాల వాళ్ళు మందులు కాలుస్తారు. ఎవరి మతం వాళ్ళది వేరంట అంటారు, కానీ అన్ని మతాల వాళ్ళు దీపావళి మందులు కాలుస్తారు. వాడు చెప్పినా విండు మందులు కాలుస్తాడు. ఈ కాల్చిన వాడు కాక చూసేవాళ్ళ మొహాలు పగిలినాయి. అట్లాగే ఉదాహరణ చెప్పాయి. అదే అర్థమైంది. ఇప్పుడు ఒక 5 రాసులు బాగున్నాయి, మిగతావి బాగాలేదు అని అంటున్నారు. అయితే శని కుంభం నుంచి మీనానికి వచ్చాడు. కుంభం నుంచి మీనానికి వచ్చినటువంటి శని అయిపోయింది. ఏలినాడు శని చివరి భాగం 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయి మీనంలోకి వచ్చాడు. ధనాధిపతి ధనాన్ని రక్షిస్తాడు అని చెబుతున్నారు. ధనాన్ని రక్షించే సంగతి అట్లా ఉంచండి. ధనాన్ని రక్షించే దానికంటే ఇంతకుముందు ఈ 5 సంవత్సరాలు విపరీతంగా కావాల్సిన చోటల్లో, అడిగిన చోటల్లో అడక్కపోయినా కూడా అయ్యా ఈ డబ్బులు నీ దగ్గర దాచిపెట్టమని ఇచ్చి అబ్బో పండగ చేసుకున్నాడు. మొత్తం అయిపోయినాయి డబ్బులు. అప్పు తెచ్చినవి అయిపోయినాయి, ఎవరన్నా ఇచ్చినవి అయిపోయినాయి. అత్తగారు మామగారు అంతమంది ఇవ్వాల్సినవి ఉన్నాయి. పెళ్ళికి ముందు ఇస్తే అయ్యా కొత్త డబ్బులు పైర్లు పండిన తర్వాత, లేకపోతే ఆ పొలం రేటు వచ్చిన తర్వాత నీ కట్నం ఇస్తే అవి కూడా ఇచ్చారు. మొత్తం పాయసం పరమాన్నం అయిపోయినాయి. సరే, అసలు నీవేమో సొంతం అయిపోయా, అత్తగారు ఇచ్చినవి అయిపోయా, ఎవరన్నా దాచిపెట్టినవి అయిపోయా, మరి నీ కష్టార్జితం అయిపోయా. ఇన్ని అయిపోయింది కాక ఈ వరుసలో ఏమవుతుంది, అలవాటు పడిన తర్వాత అప్పులు ప్రారంభమైనాయి. అప్పులు చేశావు, ఈ అప్పులు అప్పటికి ఇచ్చారు. ఇచ్చేప్పుడు బాగానే ఉంటుంది. ఇచ్చిన తర్వాత కొంతకాలం ఊరుకుంటారు. ఏం వాడు ఇస్తాడులే,
ఓ సంవత్సరానికి ఇస్తాడు, 6 నెలలకు ఇస్తాడు, 2 ఏళ్ళకి ఇస్తాడు, అయిపోయింది. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 సంవత్సరం దాకా వచ్చింది. ఇక అందరూ పట్టుకొని జుట్టు పట్టుకుంటారు. నా డబ్బులు ఇయ్యి, నీకు అవసరానికి ఇచ్చా, ఇప్పుడు నాకు అవసరం వచ్చింది, నువ్వు ఇస్తావులే అని ఆగా. ఇన్నాళ్ళు ఆగినా నువ్వు ఇవ్వలే. 5 సంవత్సరాలు అయింది, నా ప్రాణం వెనుకొచ్చింది, నువ్వు ఇప్పుడు ఇస్తావా లేదా అని బజార్లో నుంచోబెట్టుకునే పరిస్థితి వస్తుంది. అది ఎందుకు వస్తుంది? మామూలుగా అయితే రాదు. 6 గ్రహాల కూటమి, ఈ గ్రహ ప్రభావం, గ్రహ ప్రభావం. మరి దుష్టయం అంటారు, నలుగురు సత్చక్రాలు అంటారు. మరి ఇటువంటివన్నీ కూడా తయారైపోయి ఈ ప్రభావం చాలా కష్టంగా ఉండేటట్టుగా ఉంటుంది. కాదండి, ఇంత పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యామిలీలో కానీ, లే అత్తగారు కానీ, మామగారు కానీ, వాళ్ళ మేలు కోరేవాళ్ళు కానీ, అయ్యా ఒక 4 రోజుల లోపల ఆగు, వాడు ఇస్తాడు, ఇస్తానని చెబుతున్నాడు, ఎట్టోట వాడు ఇస్తాడు అంటే వాడంటాడు, నువ్వు రాసి సంతకం పెట్టు, వాడు ఇవ్వకపోతే నేను ఇస్తానని. ఓ చెక్కు రాసి నాకు ముందు, చెక్కు మీద అమౌంట్ ఇవ్వకుండా సంతకం పెట్టిస్తాడు, వాడు ఇవ్వకపోతే నేను ఇస్తానని. ఏముంది వాడి దగ్గర నెత్తుని దుట్టున్నప్పుడే ఏమి లేదు, వాడు ఇవ్వలేడు. ఆ 4 రోజుల తర్వాత ఏమయ్యా ముందు కట్టాలి. ఒకడు కాక ఇంకా కొంతమంది ఇరుక్కుంటున్నారు. అది పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చిందిట. అదే కాదు, ఇట్లాంటి టైంలో ఎట్లా ఉంటుందంటే ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. అసలు ఎందుకు పోట్లాడుకుంటున్నారు, ఇది ఏమిటి, వీడు తిడుతున్నాడు, వాడు తిడుతున్నాడు, తప్పెవరిది చూద్దామని ప్రతివాడికి కూడా ఉంటుంది. నిలబడ్డాడు మధ్యలో వాడు, పోట్లాడుతూ వీడు ఏం చేశాడు, కత్తి తీసుకున్నా పస్సున పడిచాడు. వీడు కింద పడి గిలగలదు అనుకుంటున్నాడు. ఈ లోపల వీళ్ళెవరో వాడు ఏదో చేస్తాడు అనుమానంతో కుటుంబ సభ్యులు ఎవరో పోలీసు రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు పోలీసు ఇచ్చేప్పటికి వీడు ఇక్కడ నుంచునే ఉన్నవాడు వాడు కింద పడి అనుకుంటున్నాడు. ముందు వీడిని తీసుకెళ్ళాడు. నేను బొడవలేదండి, నువ్వు బొడవలేదండి, ఎవరు పొడిచారో చెప్పు. వాడిని కాదు, వాడి కుటుంబ సభ్యులు కూడా తీసుకెళ్ళి లోపల పెడతారు. ఎవడు పొడిచాడో వీడు తీసుకురావాలి. ఇట్లాంటి సమస్యలు రకరకాలైనవి రావటానికి మార్చి 30 దురాగతమైనటువంటి సమయం రాబోతోంది. ఎందుకంటే ముందు వివరణ ఇచ్చి చెప్పాలి. ఎందుకంటే అబ్బో 5 రాసులకు ఎదురులేదయ్యా అని నేను కూడా చెప్పగలను. బాగుండకపోలే, బాగుంది కదా అని చెప్పినప్పుడు నువ్వు బాగుందనుకుంటావుగా. చెప్పినవాడిది తప్పు కాదు, విన్నవాడిది అంతకంటే తప్పు కాదు. వాడు కష్టపడుతున్నాళ్ళే అని దయదర్చటం తప్పు కూడా కాదు. సరే పోనీ కాస్త మనం ఆధారం ఇస్తే వాడు ఆగుతాళ్ళే అనుకోవటం కూడా తప్పు కాదు. అది ఎట్లా ఉందంటే దారిన పోతూ కాలుతో తొక్కేట, ఏదో బంకగా అతుక్కుందిట. ఆ కాలు తీసి చేత్తో తీసేట, జూరుగా ఉంది, ఏంది రాని వాసన చూసేట. వాసన చూసి వాసన వస్తాను తలకి రాచుకున్నట్ట. ఏం కాళ్ళు కడుక్కుంటే పేడ వదిలిపోతుందిగా, అదే ఇంత పరీక్ష ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇట్లాంటి సమస్యలు రాబోతున్నాయి. కాబట్టి ముందుగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు పట్టించుకోవద్దు. ఏదైనా అవసరమైతే నీతో జేబులో రూపాయికి ఇచ్చి దండం పెట్టు. అనవసరపు హామీలు, చీట్లు వాడుకుంటే ఆధార సంతకాలు, తర్వాత బ్యాంకు లోన్లు ఉంటే హామీ సంతకాలు, నేను చెప్పినట్టు ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే ఇట్లా అంటే పద్ధతుల్లో ఏదైనా గొడవలు జరుగుతుంటే మధ్యలోకి పోవటం. రాజకీయ నాయకుల గొడవలు వస్తాయి. ఎందుకంటే పాపగ్రహ వీక్షణ ఎక్కువగా ఉండడం చేత రాజకీయ నాయకుల్లో బాగా సమస్యలు వస్తాయి. కావాలని వాళ్ళు చేసుకోరు, ప్రతిపక్షం వాళ్ళు చేస్తారు. ఇందులో ఒకడు తిని ఇంకోటి నెత్తినేస్తాడు. తిన్నవాడు బాగానే ఉంటాడు, తిన్నవాడిని ఎత్తినేస్తాడు. వీడికి కోపం వస్తుంది. ఈ గొడవల్లో మధ్యలో పోయిన వాడిని నలుగుతాడు. 2 బండ్లు వస్తున్నాయి, నువ్వు బండి తప్పించడా అంటే నువ్వు బండి తప్పించడా, వీడు బండి తప్పించడు, వాడు బండి తప్పించడు. చిట్టజోరికి వేస్తాడు, మధ్యలో నుంచో చూస్తూ ఉంటాడు. వాడు 2 బండ్లు కలుపుతాడు, మొత్తం మధ్యలో పచ్చడైపోతాడు. ఇట్లాంటి పరిస్థితులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కడ ఏ విషయంలో ఎవరూ కలుగు చేసుకోకుండా ఉండటం ఒకటి. రెండోది ఏమిటా అంటే
మనకు బాగుందా బాగుండలేదా, మనం బాగున్నాము కదా మనకెందుకులే అనే మాట కాదు. ఎట్లా ఉంటుందంటే ఇల్లు కడుతున్నామండి, ఇల్లు కట్టేప్పుడు 5 అంతస్తులు కట్టాలి, దానికి తగిన కింద ఫౌండేషన్ పెద్దది వేయాలి. కానీ ఇప్పటికి 1 అంతస్తు కంటే కట్టలేము, తర్వాత నిదానంగా ఇంకా 4 అంతస్తులు నేను కడతాను, నా కొడుకు అంతస్తు కడతాడు, ఇంకా లేకపోతే నా మనవాళ్ళు కట్టుకుంటారు, నా వరకు నేను 1 అంతస్తు కడతాను, నా కొడుకు అంతస్తు కింద ఉంటుంది, పైన నేను ఉంటాను, మిగతా 3 అంతస్తులు మనవాళ్ళు మనవరాలు కట్టుకుంటారు అనేటువంటి వాడు ఏం చేయాలి? కింద ఫౌండేషన్, ఇన్నిటినీ మోసే ఫౌండేషన్ కింద వేయాలి కదా. అవును. ఇంత ఫౌండేషన్ వేస్తేనే కట్టడానికి వీలవుతుంది. నాకెందుకులే అని కింద ఫౌండేషన్ లేకుండా కడితే పైన కొడుకు కట్టాడు అనుకోండి, ఏమవుతుంది? మొత్తం కూలిపోతుంది. ఇట్లాంటి పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. ముందు ఆలోచన చేయాలి. ముందు ఆలోచన చేయకుండా జరుగుతున్న పనుల వల్ల చాలా సమస్యలు విపరీతంగా వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు మరి రష్యా దేశం, తర్వాత ఉక్రెయిన్ రష్యా ఒకటే దేశం. వాళ్ళు విడబడ్డారు అన్నదమ్ములా. మనలాగానే ఇప్పుడంటే మన ఇండియా ఉంది, ఇండియాలో పాకిస్తాను, నేపాల్, శ్రీలంక మొట్టమొదటి ఇండియాలోవే కదా. అవును. ఇట్లా విడబడ్డాయి. విడబడ్డప్పుడు అక్కడ ఏమైంది? ఉక్రెయిన్కి అమెరికా సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఏదైనా ఉంటే అన్నదమ్ములో లేదా తండ్రి కొడుకులు అవుతారు వాళ్ళు. ఉక్రెయిన్ రష్యా అన్నదమ్ములో తండ్రి కొడుకులు అవుతారు. అంటే వాళ్ళని నేనేమంటానికి కాదు, వాళ్ళని వేరే మాట్లాడటానికి కాదు నేను చెబుతుంది. వాళ్ళల్లో వాళ్ళకి కాస్త తగాద వస్తే అమెరికా ఏం చేసింది? ఇంకా కొన్ని దేశాలు ఏం చేసినాయి? ఉక్రెయిన్ సపోర్ట్ చేసినాయి. వాడు యుద్ధాన్ని దిగాడు. ఏం రష్యా తక్కువగా ఉందా? ఉక్రెయిన్ మొత్తం సర్వనాశనమైందా కొట్టాడు. వాడు కూడా మందులు ఇచ్చాడు. శుభ్రంగా ఉక్రెయిన్ నాశనమైంది, రష్యా కూడా కొంతవరకు దెబ్బతింది. చివరికి యుద్ధాన్ని మానుకున్నారు. ఇదివరకు జరిగిన ఇప్పుడు కూడా అట్లాంటివే జరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 24, 25, 26, 27 ఈ 4 సంవత్సరాలు ప్రపంచ యుద్ధాలు, కుటుంబ యుద్ధాలు, భార్యాభర్తల అంతర్యుద్ధాలు, తండ్రి కొడుకుల యుద్ధాలు, మరి విద్యావంతుల్ని అణగదొక్కడానికి చేసే యుద్ధాలు, మరి ప్రపంచంలోనే కాకుండా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నాయకుల ద్వారా కానీ అందరికీ కూడా చాలా కష్టదశమైనటువంటి టైములు వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ముందు అడుగు వెయ్యాలి అంటే ప్రతి వాళ్ళు కూడా ముందుగా నీ జాతకం ఎట్లా ఉంది, భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది ముందుగా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం నాకు శని, అష్టమ శని, నేను బతికి బయటపడతాను అనేది మాత్రం నాకు ఖచ్చితంగా లేదు. రేపు 30వ తారీఖు అష్టమి నుంచి నవమానికి వస్తున్నాను. నా పని అయిపోయింది, లాభం లేదు, ఇక నేను బతికిందాకా నమ్మకం లేదు అనే ఉద్దేశంతో అమృత మహామృత్యుంజయ హోమం అని పెట్టా. తర్వాత హరే రామనామం 24 గంటలు పెట్టా. ఈ అమృత మహామృత్యుంజయ హోమానికి ఈ హరే రామ నామానికి కలిపి మొత్తం 4 లక్షలు ఖర్చు అయింది. ఈ 4 లక్షల ఖర్చుతో నేను బతుకుతానని మాత్రమే పెట్టలే, బతకాలని కోరికతో అంతకంటే పెట్టలే. మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ జన్మ ఉన్నది. ఈ జన్మకి ఏదైనా భగవంతుడు, పరమేశ్వరుడు, అన్నిటిని మించిన వాడు పరమేశ్వరుడు. రామనామం ఒకటి ఉంది, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇది షోడశనామాని కలి కల్మషనాశనం అని ఉంది. ఈ కలిలో ఉన్నటువంటి పాపాలు మొత్తం హరించుకుపోయి నా జన్మ పోతే కూడా ఎటువంటి ముక్కు మూడు లేకుండా తిరుగుతున్నట్టు దాటిపోవాలి అనే కోరికతో చెప్పిన. చచ్చిపోవాలనే కోరుకున్నాను, బతుకుండాలని కోరుకోవాలి. చచ్చిపోతే కూడా ఏ బాధపడకుండా చచ్చిపోవాలనుకున్నా. అట్లా అనుకున్నా కూడా మోకాలు దెబ్బ తగిలింది, మోకాలు ఇరిగింది, 16 కుట్లు పడ్డాయి, ప్లేట్ పడ్డది, 5 మేకులు పడ్డాయి. ఇన్ని పడ్డా కూడా 5-6 నెలలు, 3 నెలలు పూర్తిగా మంచంలో ఉన్నా. 3 నెలలు ఎట్ట బాత్రూంలోకి అతి కష్టం మీద వెళ్ళాను. 6 నెలలు తిరిగి కూర్చున్నాను.
ఉన్న డబ్బులు అయిపోయినాయి, అప్పులైనాయి. ఇన్ని అయినా మళ్ళీ బతికి బయటపడ్డా ఇవాళ నోరు తెచ్చి మాట్లాడుతున్నా. మంచి అనేది చెప్పడానికి భగవంతుడు మళ్ళీ నోరు ఇచ్చాడు, జన్మ ఇచ్చాడు కాబట్టి వాళ్ళు చెబుతున్నా. ఇది నా స్వార్థం కోసం కానీ, మరి ఎవరి దగ్గర డబ్బులు తినాలనే ఉద్దేశంతో కానీ నా దగ్గర ఉన్న మూట ఏమీ లేదు, వచ్చింది తింటానికి సరిపోతుంది అంతే. కాబట్టి ఇక్కడి నుంచి చెప్పేది వినండి, వినటమే కాక ఆచరించండి. ప్రతి వాళ్ళకు కూడా ఇప్పుడు మనకు 9 రంధ్రాలు ఉన్నాయండి. 1, 2, 3, 4, 5, 6, 1, 7. 7 రంధ్రాలు ఇక్కడే ఉన్నాయి. చెవులు 2, కళ్ళు 2, 4, ముక్కులు 2, 6, నోరు 1, 7, ఇది 1, 8, ఇది 1, 9. ఈ 9 రంధ్రాలు 9 గ్రహాలు ఉన్నాయి. 9 గ్రహాలు కూడా 9టికి కూడా అధిష్టానం అయి కూర్చున్నాయి. కళ్ళు కనపడకపోయినా బాధే, చెవి వినపడకపోయినా బాధే, గాలి పీల్చలేకపోయినా బాధే, నోరుతో తినాలంటే పన్ను ఊడిపోయి చిగురు వాచి నవల్లేకపోయినా బాధే. ఇవన్నీ బాగున్నాయండి. తిన్నన్నం కాల పొట్ట ఊరుకొచ్చింది, దీనివల్ల ఇది ఆగింది. అది ఆగితే అప్పుడప్పుడు ఆపరేషన్ చేసి నడిచే చేయాలి. అందువల్ల ఈ 9 గ్రహాల్లో 6 గ్రహాలు బాగుండి 2 గ్రహాలు బాగుండకపోతే దాన్ని శాంతి చేయించుకున్నాయా అని నేను చెబుతున్నాను. ఈ రెండింటిలో ఇదో ఆగిందంటే అయిపోయినట్టే. అందువల్ల అన్నీ బాగుండాలి, అన్ని రకాలు బాగుండాలి, అందరం బాగుండాలి. మన శరీరంలో 9 భాగాలు బాగుండాలి. మన ఇంట్లో మనం బాగుండాలి, మన పక్క వాళ్ళు బాగుండాలి, మన దేశం బాగుండాలి, ఇతర దేశాలతో సంబంధం సక్రమంగా ఉండాలి, అందరం బాగుండాలి. ఇట్లా ఉండాలంటే 24, 25, 26, 27 ఎవరికి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలి. కాబట్టి ఈ చెప్పేది బాగా ఆలోచించి మీకు ఏదైనా కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా లేని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. వాళ్ళని కరెక్ట్గా రాశానంటే కూడా భూమి మీద శిరస్సు కనపడ్డ తర్వాత భూమి మీద పడేప్పుడు 1/2 గంట కూడా పడుతుంది. అందువల్ల శిరస్సు కనపడగానే జన్మ కింద లెక్క. కాబట్టి జాతక చక్రాలు సరిగ్గా కొన్ని విషయాలు రాలేకపోవటం చేత ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీనికి సాముద్రికం కూడా జత చేసి జ్యోతిష్యం చెబుతున్నాను నేను. సాముద్రికానికి డేట్ ఆఫ్ బర్త్ జాతక చక్రానికి సరిపోతుందా లేదా చూసుకొని జాతకం చెబుతున్నా. కాబట్టి మీకు ఏదైనా అవసరం అయితే మా కింద ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ నెంబర్ ద్వారా మీరు సంప్రదించి, ఇంకా మీకు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ అయితే దీనికి కూడా చాలా కష్టం ఉంది. జాతక చక్రం వేయాలి, రాశి చక్రం వేయాలి, మహర్దశలు కట్టాలి, సాముద్రికం చూడాలి, ప్రతి రేఖ పరిశీలించాలి. ఇన్నిటికి కూడా కలిపి తీసుకుంటే చాలా తక్కువ ఉంటుంది పారితోషికం. మీరు నాతో సంప్రదించండి అంటే నువ్వు డబ్బులు కావాలని చెప్పలేదు, సంప్రదించమన్నావు కాబట్టి అడుగుతున్నా. నాకు ఊరికి నేను చెప్పు, పుణ్యం వస్తుంది కదా అని కూడా అడిగారు నన్ను కొంతమంది. పాపం రాదు కానీ పుణ్యం వస్తుందనే తీసుకుంటే తక్కువ తీసుకుంటున్నా. కాబట్టి దానికి తగినటువంటి ఫీజు కట్టి మీ జాతకాలు చెప్పించుకోండి. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.